మేడారం జాతర పనుల్లో పాల్గొన్నారు ఆంధ్ర సఫాయి కార్మికులు. చిలకలూరుపేట నుంచి చాలా మంది కార్మికులు వచ్చి పారిశుధ్య పనులు చేస్తున్నారు. తమ ప్రాంతంలో కంటే ఇక్కడ జాతర భిన్నంగా ఉంటుందంటున్నారు కార్మికులు. తమకు 2-3 వారాల పాటు పని దొరుకుతుందని, అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కూడా దక్కుతుందన్నారు. అందుకే మేడారానికి పనులకు వచ్చినట్లు తెలిపారు. ఇక మేడారంలో ఆంధ్ర కార్మికుల శానిటేషన్ పనులపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. జాతరలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వాటితో పాటు ఇక్కడ పరిశుభ్రంగా ఉంచేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా కార్మికులు వచ్చిండ్రు. సో వీళ్ళు ఇక్కడ మేడారం జాతరలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు మరియమ్మ సార్. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? చిలకలూరుపేట సార్, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నుంచి వచ్చాను సార్. ఇటు జాతర చూసినట్టు ఉండేదని ఇటు వచ్చాం సార్ పనులకి. అంతే. ప్రతిసారి వస్తారా మీరు? 10 సంవత్సరం వస్తాం సార్. 2 ఏడాలు ఒకసారి అది జాతర జరిగేది, అందుకని వస్తాం సార్. అది ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? 40 మంది వచ్చాం సార్ చిలకలూరుపేట నుంచి. మీ ఊరు సైడ్ కూడా జాతరలు జరుగుతుంటాయి కదా? జరుగుతాయి సార్. కోటప్పకొండ అని అట్టగా సిరినామని అట్ట వస్తుంటాయి. సో ఆ జాతరలు చూస్తారు. ఆ జాతరకి ఈ జాతరకి తేడా అయిందమ్మా? ఇదే బాగా చేస్తారని ఇటు వస్తాం సార్ మేము. అంతే, తేడా. ఇది అమ్మవారి జాతర. అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శనం చేసుకుంటారా, చూస్తుంటారు? చూస్తా ఉంటాము. పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు కనిపెట్టుకొని చూస్తా ఉంటాం. మా పని మా బాటది మేము చేసుకుంటా ఉంటాం. అది 20 మంది వచ్చారా మీరు? 40 మంది వచ్చాం సార్. 40 మంది వచ్చాం. ఎంత ఇస్తారు రోజుకి మీకు? రోజుకి 800 సార్. రోజుకి 800. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? మేము వచ్చి 4 రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఉంటారు ఇంక? మన జాతర అయిపోయిన దాకా ఉంటాం సార్. అయిపోయిన తర్వాత కూడా మరి ఎట్లుంటుంది చెత్త? మొత్తం జాతర అందరు వెళ్ళిపోయిన జాతర అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు గుడిసెలు కట్టుకున్నారు కదా, అవన్నీ పీకి తగలబెట్టమంటారు సార్ వాళ్ళు. ఇంకా తగలబెట్టిన దాకా శివరాత్రి పోయిన దాకా ఏడా ఉంటాం. ఇంకా ఒక్క పురుకు ఉండరు ఇక్కడ. ఉండేది ఒక్క సీపింగ్ చేసే వాళ్ళే ఉంటారు ఇక్కడ, ఇంకెవరు ఉండరు. అంతే. ఈ జాతర అయిపోయినాక 2 వారాలు 3 వారాలు పట్టిద్ది. అది శివరాత్రి పోయిద్ది. శివరాత్రి పోయినా కూడా ఒక 10 రోజులు పడిద్ది అక్కడ. ఆ గుడిసెలు పీకేది, అవన్నీ తగలేసేది, ఆ మొత్తం చెత్త మొత్తం ఎత్తి వాగులుంటే వంకలుంటే పడేయాలి మేము. అది అంటే మీ ఊరు సైడ్ జాతరకు ఇక్కడ ఏం తేడా గమనించు? ఇక్కడ బాగా ఉంటుందని వస్తాం సార్. మాది లేకపోతే శివరాత్రి అంటే మా ఊర్లోనే ఉంటది కోటప్ప తిరణాల. అక్కడ కూడా బాగానే కాదండి. 2 ఏడాలు ఒకసారి కదా ఇక్కడ జరిగేది, అందుకని ఇక్కడికి వస్తాం మేము. మీ వైపు జాతరలు జరుగుతాయి కదా ఆంధ్రాలో, ఎట్లా ఉంటాయి జాతరలు? ఇది ఎట్లా ఉంది? కోటికొండలో పని చేశాను కానీ మళ్ళీ తల్లి కాడికి వచ్చా. మళ్ళీ పని చేద్దామని జాతర వచ్చి చేస్తున్నా. ఎన్ని రోజులు ఉంటావు? ఈ శివరాత్రి దాకా ఉంటావా? ఉంటాను. శివరాత్రి దాకుండి చేసుకొని వెళ్తాను. ఎన్నిసార్లు వచ్చినావు మేడారంకి? అబ్బో 10 సంవత్సరాలు అవుతుందయ్యా. 10 సంవత్సరాలు తిరిగా తల్లి కాడికి. నేను ముసలిదానికి అయిన దాకా తిరిగా. మళ్ళీ మళ్ళీ చూడనని మళ్ళీ సంవత్సరం వచ్చా. ఎట్లా అనిపించింది మీ జాతరకి, జాతరకు? మా జాతర ఏముంది, ఒక తిరణాలేగా మా జాతర. ఇక్కడ 20 రోజులు 30 రోజులు జరిగిద్ది ఇక్కడ తిరణాలు. మాకు పనులు కూడా ఏమన్నా జరుగుతాయి. మాకు కూలీ గిట్టిద్ది. ఏంది మాకు ఛార్జీలకి బాను, మాకు తిండి ఖర్చులకి అన్నిటికీ మిగులుతాయి. మా ఊరు తిరణాలు అటు జరగదుగా. 2 రోజులు ఏంది, 2 రోజులకైనా కూలీ 500. ఏంది 2 రోజులకి అప్పటికి ఎంత వేసు 1000 రూపాయలు వస్తాయి మా ఊరికి. అంతే. అందుకని వస్తాం మేము అక్కడికి. జాతర అయ్యేసరికి ఎన్ని రూపాయలు సంపాదిస్తాం? ఎవరు? నేనా? మనం పనిని బట్టి సార్. మన పనిని బట్టి ఇన్ని రోజులు చేస్తారు అనుకో, 10 రోజులు అనుకో, 10 రోజులకి ఎంత వచ్చిద్ది. ఏంది లేకపోతే 20 రోజులకి ఎంత వచ్చిద్ది అని లెక్క. ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. నాకు కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవాడు సంతానం ఉన్నారు, అందరూ ఉన్నారు. శివరాత్రి దాకా జాతర అయిపోయేంత వరకు ఉంటాం. ఇది మేడారం జాతరలో ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేసేందుకు దాదాపు ఇటు మన తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర నుంచి కూడా కార్మికులు వచ్చిండ్రు. వారంతా కూడా ఈ దాదాపు ఒక 1 రోజుల పాటు ఇక్కడ ఉండి మొత్తం పారిశుద్ధ్య పనులు చేస్తారు. జాతర ముందు వచ్చి జాతర తర్వాత కూడా దాదాపు శివరాత్రి వరకు ఉండి ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. అక్కడ జాతరకి ఇక్కడ జాతరకు కంపేర్ చేస్తూ ఇక్కడ జాతర ఘనంగా జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉపాధి పనులు కూడా, అంటే దాదాపు 20 రోజుల పాటు 1 రోజుల పాటు ఉండడంతో ఉపాధిగా మార్గంగా ఉంటుంది. అట్లే మేడారం అమ్మవార్లను దర్శించుకున్నట్టు కూడా ఉంటుంది అంటూ కూడా ఇటు ఆంధ్రాకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీధర్, V6 మేడారం నుండి.